సాయం సంధ్య సమయం. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరిపోతున్నాయి. ఆ పక్షులలాగే తమ ఆఫీస్ క్లోజింగ్ టైం అవ్వడంతో ఫైల్స్ అన్ని చేతపట్టి ఇంటి బాట పడుతున్నారు. అలాగే మిథున కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి పొద్దటి నుంచి ఆఫీస్ పనుల్లో ఉన్న విసుగుని పోగొట్టడానికి ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టుకుని సోఫాలో కూర్చుంది. అలా కాఫీ తాగుతూ సేద తీరుతున్న మిథున కళ్ళు పక్కనే ఉన్న టీపై మీదున్న తన భర్త చాణక్య ఫోటో మీద పడ్డాయి. అప్రయత్నంగా ఆ ఫోటోని తన చేతిలోకి తీసుకుంది మిథున. ఆ ఫోటో చూడగానే అప్పటి వరకు ఉన్న అలసటంతా ఒక్కసారిగా ఎగిరిపోయి మొహం మీద ఒక చిరునవ్వు వచ్చింది. అదేంటి, రోజు నాకంటే ముందుగానే ఇంటికి వచ్చేస్తాడు కదా చాణక్య, ఈ రోజు ఇంకా రాలేదేంటి అనుకుని తన ఫోన్ తీసి చాణక్యకి కాల్ చేద్దాం అనుకుంది. కానీ చాణక్య నెంబర్ తన దగ్గర లేదు కదా. తన మీద తనకే అసహ్యం వేసింది. ఇంతలో కాలింగ్ బెల్ సౌండ్. చాణక్య వచ్చాడు అనుకుని ఆ కప్ టీపాయ్ మీద పెట్టి వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. చాణక్య వచ్చాడు అని తన ముఖంలో ఒక రకమైన గ్లో. కానీ డోర్ తీసిన తర్వాత తెలిసింది వచ్చింది చాణక్య కాదు, తన ఫ్రెండ్ బాలు అని. బాలు, నువ్వేంటి, చాణక్య ఇంకా రాలేదు ఆఫీస్ నుంచి అని అడిగింది బాలు విషాదవదనం చూసి. ఎందుకో భయం వేసింది మిథునకి. మిథున, చాణక్యకి యాక్సిడెంట్ అయింది అనగానే ఒక్కసారిగా గుండె పగిలినట్టు అనిపించింది మిథునకి. ఒక 5 నిమిషాల వరకు మిథునకి ఏమీ అర్థం కాలేదు. మైండ్ అంతా కొద్దిసేపు స్పందించడం మానేసింది. మిథున మిథున అని పిలిచేసరికి బాలు, చాణక్యకి ఏమైంది, నాకు సరిగ్గా వినిపించలేదు, ఇంకోసారి చెప్పవు. తను విన్నది అబద్ధమైతే బాగుంటుంది అని మనసులో 100 దేవుళ్లకు మొక్కుకొని మళ్లీ అడిగింది మిథున. చాణక్యకి యాక్సిడెంట్ అయింది మిథున, కండిషన్ చాలా క్రిటికల్ అంట. 24 అవర్స్ అయితే కానీ ఏ విషయం చెప్పలేము అన్నారు డాక్టర్స్ అంటున్న బాలు మాటలు ఏవి మిథున చెవికి ఎక్కలేదు. చాణక్యకి యాక్సిడెంట్ అయింది అన్న మాట దగ్గరే తన మెదడు కొయ్యబారిపోయింది. ఏ హాస్పిటల్ బాలు అంది మిథున. ఆల్మోస్ట్ కన్నీళ్లు కంటి చివరి దాకా వచ్చి ఉన్నాయి. నాతో రా మిథున, నేను తీసుకెళ్తాను నిన్ను అన్న బాలు మాటతో ఇంకా క్షణం ఆలోచించకుండా కనీసం చేతిలో చిల్లి గవ్వ కూడా ఉంచుకోకుండా బాలుతో కలిసి తన కారులో హాస్పిటల్ కి స్టార్ట్ అయింది మిథున. ముందుకి సాగుతున్న కారులో తన ఆలోచనలన్నీ వెనక్కి మల్లుతున్నాయి. సుమిత్ర, మిథునని తీసుకురా అని హాల్లో నుంచి మిథున వాళ్ళ నాన్న దశరథ్ గారు పిలవడంతో తన చేతిలో ఒక కాఫీ ట్రే పెట్టి మిథునని హాల్లోకి తీసుకొచ్చింది సుమిత్ర. 5.5 అడుగులకి అంగుళం కూడా తక్కువ కాని ఎత్తు. ఎంత వాడినైనా తన అందంతో పిచ్చివాడిని చేసేంత అందం మిథునది. దానికి తోడు పట్టుచీర, జడలో తరిమిన మల్లెపూలు ఇంకా తన అందాన్ని రెట్టింపు చేశాయి. అంతటి అందాన్ని ఎవరైనా వదులుకుంటారా? అప్పటి ప్రవరాక్యం నుండి ఇప్పటి చిట్టి రూపాల గుండెల్ని సైతం కొల్లగొట్టేస్తుంది మిథున. నాయనా చాణక్య, అమ్మాయి ఎంత అందంగా ఉన్నా మరి చొంగ కార్చుకుంటూ తననే చూడకు, లోకువైపోతావు. తన ముందున్న తన ఫ్రెండ్ మాటలు చాణక్య చెవిలో వినిపిస్తున్నా వాటిని కొట్టిపారేస్తూ మిథున వైపు కన్నార్పడం కూడా మర్చిపోయి చూస్తున్నాడు చాణక్య. బాబు, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా? దశరథ్ గారు అడిగారు చాణక్యని. ఎంత అందం ఉంటే ఏంటి, ఆ అమ్మాయికి మంచి మనసుండాలి కదా అనుకొని మాట్లాడాలంకుల్ వినయంగా అన్నాడు. ఇద్దరికీ గది చూపించారు. అప్పటి వరకు తలదించుకొని ఉన్న మిథున ఒక్కసారిగా సూటిగా చాణక్య కళ్ళల్లోకి చూసింది. ఆ చూపుకే చాణక్య సగం దాసుడైపోయాడు మిథునకి. హాయ్ మిథున అన్నాడు చాణక్య. నాకీ పెళ్లి ఇష్టం లేదు చటుక్కున చెప్పేసింది మిథున. చాణక్య మిథున కళ్ళల్లోకి చూశాడు. మిథున సమాధానం చాలా స్పష్టంగా ఉంది అని తన కళ్ళు చూస్తేనే చాణక్యకి అర్థమయ్యింది. ఎందుకు అన్నాడు చాణక్య. పెళ్ళే ఇష్టం లేనప్పుడు నీకీ విషయం నేనెందుకు చెప్పాలి అంది మిథున. నిన్ను చూడ్డం కోసం కార్లో ఫుల్ ట్యాంక్ డీజిల్ వేయించి నీకు అందంగా కనిపించడానికి సెలూన్కి వెళ్లి అమ్మాయి కంటే ఎక్కువగా రెడీ అయ్యి ఈ పెళ్లి చూపుల కోసం కొత్త డ్రెస్ కొనుక్కొని మరీ వేసుకొని మీ ఇంటికి వట్టి చేతులతో వస్తే ఏం బాగుంటుంది అని ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకొస్తే నువ్వు సింపుల్ గా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తే దీనికి పెట్టిన ఖర్చంతా ఎవడిస్తాడు? మీ బాబా? మిథున సుబుటిగా చూసేసరికి ఆగిపోయి మీ నానిస్తారు అనుకున్నావా అన్నాడు చాణక్య.
నాకు ఈ పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు. ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకొని వాడి కోసం 23 ఏళ్లు ప్రేమగా పెంచిన అమ్మా నాన్నలతో ఉన్న బంధాన్ని తెంపుకొని వాళ్ళని ఒంటరిగా వదిలి రావడం, వాడికి నా శరీరం అంతా అప్పజెప్పాలి అంటే ఇదంతా నాకు కుదరదు. నా వల్ల కాదిదంతా అంది మిథున. నాతోనే ఎందుకు చెప్పావు ఈ పెళ్లి ఇష్టం లేదని? మీ నాన్నతో చెప్పి ఉంటే మీ నాన్నే ఈ పెళ్లి చూపులో ఏర్పాటు చేసి ఉండేవారు కాదు కదా. లేదు, ఇంతకు ముందొచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో ఒక వంక పెట్టి చెడగొట్టాను. మీ సంబంధం వచ్చినప్పుడు పేరు పెట్టడానికి నాకే లోపం కనిపించలేదు. అందుకే మీరొచ్చినప్పుడు మీకు ఈ విషయం చెప్పి మీ చేత నేను నచ్చలేదు అని చెప్పిద్దాం అనుకున్నాను అంది మిథున. మరి ఇప్పుడు ఈ సంబంధం చెడిపోతే రేపు నీకు ఇంకో సంబంధం వస్తుంది. అలా వచ్చిన ప్రతి వారిలో నాలాంటి మంచివాడు ఉండడు కదా. ఏదో ఒక విషయం చెప్పి మీ నాన్న నొప్పించి నిన్ను పెళ్లి చేసుకోవచ్చు. లేదా నాకు ఈ అమ్మాయి నచ్చలేదు అని చెప్తే నీలో ఏదో లోపం ఉంది అనుకొని వేరే పెళ్లి సంబంధాలు ఏది నీకు రాదు. దాంతో మీ నాన్న బెంగ పెట్టుకొని మంచం పట్టొచ్చు. ఆ మాటకి చాణక్య వైపు ఇబ్బందిగా చూసింది మిథున. చూడు మిథున, తన పర్మిషన్ లేకుండా తనని పేరు పెట్టి పిలిచేసరికి మిథున కోపంగా చూసింది చాణక్య వైపు. మరి ఎలా పిలవను నిన్ను? ఏమోయ్ ఓసై అని పిలువనా అన్నాడు చాణక్య. ఇట్స్ ఓకే, పేరు పెట్టి పిలువు అంది మిథున మొహం కందగడ్డలా పెట్టి. లీజన్, నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి. అప్పటి వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను, కానీ నేను నీలాగే మా నాన్నని కన్విన్స్ చేయలేకపోతున్నాను. సో అంటూ ఆగాడు చాణక్య. సో మనం ఒక అగ్రిమెంట్ చేసుకుందాం. మన పేరెంట్స్ కోసం మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. 1 సంవత్సరం వరకే, తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. నువ్వు మీ అమ్మ నాన్నలతో సంతోషంగా ఉండు. నేను నా లైఫ్ సెటిల్ చేసుకుని పనిలో ఉంటాను. లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఇంకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. చేతివేళ్లు విరుస్తూ చెప్పాడు చాణక్య. ఇంకొక అమ్మాయి అనగానే కొరకొరా చూసింది మిథున చాణక్య వైపు. నిన్ను నమ్మి నేను అలా ఎలా చేయగలను? అయినా ఇదేమైనా సినిమా అనుకున్నావా? కోపంగా అడిగింది మిథున. ఓకే, నీకు నా మీద అంత అనుమానం ఉంటే వి విల్ మేక్ అన్ అగ్రిమెంట్. మిథున ఆలోచనలో పడింది. ఆలోచించుకో, ఇలాంటి మంచి అవకాశం నీకు రాదు చెప్తున్నా కదా అన్నాడు చాణక్య. సరే, కానీ నువ్వు నాతో మిస్బిహేవ్ చేయకూడదు. అది అగ్రిమెంట్లో ఫస్ట్ పాయింట్. సరే, నువ్వు కూడా నాతో మిస్బిహేవ్ చేయకూడదు అన్నాడు చాణక్య. హా అని చాణక్య వైపు చూసింది మిథున. ఇద్దరు గ్రేట్ బిజినెస్ మ్యాన్స్ లా అగ్రిమెంట్ మీద బిజినెస్ పార్ట్నర్స్ అయినట్టు వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ మీద భార్యాభర్తలు అయ్యారు. సడన్ బ్రేక్ పడడంతో తన ఊహలకు కూడా సడన్ బ్రేక్ వేసింది మిథున. బాలు, ఏమైంది? అసహనంగా అడిగింది మిథున. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది మిథున, త్వరగా వెళ్ళు బాలు ప్లీజ్, ఇంచుమించు బ్రతిమిలాడింది. అంగరంగ వైభవంగా చాణక్య మిథునల పెళ్లి జరిగింది. అప్పగింతలప్పుడు మిథున చిన్న పిల్లల వాళ్ళమ్మ నాన్నల్ని చుట్టుకొని ఏడ్చేసింది. మిథునను అలా చూసేసరికి చాణక్యకి జాలి వేసింది. ఓదార్పుగా మిథున భుజం చుట్టూ చేయి వేశాడు చాణక్య. చాణక్యను పట్టుకొని ఇంకా గట్టిగా ఏడ్చేసింది మిథున. ఇద్దరూ కారులో కూర్చున్నారు. కారులో కూర్చోగానే మిథున అప్పటి వరకు మొహం మీద ఉన్న కన్నీరు చేతితో తుడుచుకొని తన దగ్గర ఉన్న వైట్ వైప్స్ తో మొహం అంతా క్లీన్ చేసుకుంది మిథున. అదంతా చూస్తున్న చాణక్య నోరు ఆగలించి మిథున వైపు చూశాడు. అంటే మీ అమ్మా నాన్నల్ని వదిలి వస్తున్నందుకు నీకు బాధగా లేదా అన్నాడు చాణక్య. హా అని చాణక్య వైపు ఒక లుక్ ఇచ్చి, సంవత్సరం నుంచి వాళ్ళకి దూరంగానే ఉండి జాబ్ చేస్తున్నాను. అప్పటికి ఇప్పటికి మారిందేంటి అంది మిథున. హో, అయితే నువ్వు చాలా స్పోర్టివ్ పర్సన్వి అయితే అన్నాడు చాణక్య. నాకు తెలుసు, కానీ నువ్వేంటి ఈ వంకతో అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నావా అని చాణక్యని ఒక్క తోపు తోసింది. దాంతో ముందున్న డ్రైవర్ వీళ్ళిద్దరి వైపు తిరిగి చూశాడు. హే, ఇక్కడ చూసింది ఎవరికైనా చెప్తావా అంది మిథున కోపంగా. క్యా అన్నాడు ఆ డ్రైవర్. హో, తెలుగు రాదా? పోన్లే అనుకొని కూర్చున్నాయి అంది. అది సరే, నీకు వంట వచ్చా అడిగాడు చాణక్య. ఏం, నాతో కర్రీ పాయింట్ పెట్టిస్తావా? లేదు, క్యాజువల్ గా అడిగాను. అవును, ఇప్పుడు మనం మీ పేరెంట్స్ తో కలిసి ఉండాలా? లేదులే, నేనక్కడ 2 BHK ఫ్లాట్ తీసుకున్నాను. ఇద్దరం కలిసి అక్కడే ఉండొచ్చు. కలిసి ఏంటి అడిగింది మిథున. అదే, కలిసి విడివిడిగా ఉండొచ్చు అన్నాడు చాణక్య. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే
చాణక్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర కారు ఆగింది. వీళ్లతో పాటే వెనుక కారులో చాణక్య పేరెంట్స్, ఇంకో కారులో మిథున పేరెంట్స్ కూడా వచ్చారు అక్కడికి. చాణక్య మిథున లోపలికి వస్తుంటే వాళ్ళని రానివ్వకుండా పేర్లు చెప్తే కాని రానివ్వమని గుమ్మానికి అడ్డుగా వాళ్ళకి దారి లేకుండా నిల్చున్నారు. నేను నా భార్య మిథు వచ్చామన్నాడు చాణక్య. ఇప్పుడు మిథున టర్న్ అంటూ అందరూ అల్లరి చేశారు. నేను చాణక్య అంటుంటే మిథున కాలు తొక్కింది మిథున వాళ్ళ అమ్మ సుమిత్ర. దాంతో మిథున కోపంగా ఆవిడ వైపు చూసి నేను చాణక్య గారు వచ్చామంది. ఇద్దరికి ఎర్ర నీళ్లు దిష్టి తీసి లోపలికి తీసుకొచ్చారు. మిథునని పూజ గదిలోకి తీసుకువెళ్లి దీపం పెట్టించి వంట గదిలోకి తీసుకెళ్లారు. చాణక్య వాళ్ళ అమ్మ నిర్మల ఇంకా లంచ్ టైం అవ్వలేదు కదా అత్తయ్య అంది మిథున ఆ కిచెన్ వైపు విచిత్రంగా చూస్తూ. నీకు లంచ్ పెట్టడానికి కాదు ఇక్కడికి తీసుకొచ్చింది, క్షీరన్నం చేసి దేవుడి దగ్గర పెడతాము అని అనగానే మిథున ఆవిడ వైపు చూడకుండా నాలుక ఖర్చుకుంది. ఇంతకీ నీకు వంటొచ్చు కదా అనుమానంగా అడిగింది నిర్మల. హా వచ్చత్తయ్యా. ఆ కిచెన్ కిటికీకి అవతల వైపు నిల్చున్న సుమిత్ర చెప్పినట్టే తలూపింది మిథున. సరే త్వరగా చేసి తీసుకురా, అందరికీ సరిపోయేలా చెయ్యి అని చెప్పి ఆవిడ బయటికి వెళ్లిపోయింది. ఆవిడ వెళ్లగానే బ్రతికాండ్ర దేవుడా అన్నట్టు ఊపిరి బయటికి వదిలి సుమిత్ర వైపు చూసింది. ఆవిడ కిచెన్ కి అవతలి వైపు నుంచి క్షీరన్నం ఎలా చేయాలో చెప్పడంతో ఆవిడ డైరెక్షన్స్ ఫాలో అవుతూ ఎలా అయితేనేం మిథున క్షీరన్నం చేసేసింది. అందుకే చెప్పాను కనీసం పెళ్లికి ముందు రోజైనా కాఫీ, టీ, పాయసం లాంటివి అయినా పెట్టడం నేర్చుకోవే అని. అయినా మీ జనరేషన్ వాళ్ళు మా మాట ఎక్కడ వింటారు? నేనైతే పెళ్లికి ముందు రోజే బిర్యానీ చేయడం ఎలాగో కూడా నేర్చుకున్నాను అంది సుమిత్ర. సర్లే కాని ముందు ఇది ఎలా ఉందో చూసి చెప్పు అని సుమిత్రకిచ్చి టేస్ట్ చేయమని ఇచ్చింది మిథున. సుమిత్ర అది టేస్ట్ చేసి బాగానే ఉంది అని చెప్పి తర్వాత దేవుడికి నివేదించి అందరికీ బౌల్లో వేసి ఇచ్చింది మిథున. ఇంతలో చాణక్య బాత్రూమ్ నుంచి అమ్మ టవల్ అంటూ అరిచాడు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు, వాడు టవల్ అడుగుతున్నాడు కదా ఇవ్వు అని మిథునకి ఆర్డర్ వేసింది నిర్మల. నేనా అంటూ మెలికలు తిరిగింది మిథున. అమ్మో ఇప్పుడే ఇన్ని మెలికలు తిరుగుతున్నావు, ఇంక రాత్రి నీతో చాణక్య చాలా కష్టపడాలేమో. చాణక్యకి అక్క వరుస అయ్యే ఆమె వేలాకోల వాడింది మిథునని. ఆవిడ ఏమన్నదో సరిగ్గా అర్థం కాలేదు మిథునకి. ఇంకా వాళ్ళ అత్తగారు చెప్పినట్టు వెళ్లి వార్డ్రూమ్ లో ఉన్న చాణక్యకి టవల్ ఇచ్చి సుమిత్ర దగ్గరికి వచ్చింది. అమ్మా ఏంటి ఇందాక మా ఆడపడుచన్నది ఏంటో నాకు అర్థం కాలేదు, రాత్రి ఏంటి అని అడిగింది. అయ్యో రామా అని సుమిత్ర తల కొట్టుకుని రాత్రి నీకు చాణక్యకి ఫస్ట్ నైట్ కదా అంది సుమిత్ర. ఏంటి ఫస్ట్ నైటా అంటూ చిరాగ్గా మొహం పెట్టి అడిగింది మిథున. ఫస్ట్ నైట్ అంటే శోభినమే పిచ్చి పిల్ల అంది సుమిత్ర. ఆహా నాకు అర్థమైందిలే, అయినా నాదేమీ మట్టి బుర్ర కాదు అని నేను చాణక్యతో మాట్లాడాలి ఇప్పుడు. ఇప్పుడా? ఇప్పుడేంటే తప్పు, ఇప్పుడు మాట్లాడకూడదు, కావాలంటే నైట్ మాట్లాడుకోండి. నో అమ్మా నేను ఇప్పుడే మాట్లాడాలి, లేదంటే ఇప్పుడు నాకు వాంతులై కళ్ళు తిరుగుతున్నట్టు యాక్షన్ స్టార్ట్ చేయవలసి వస్తుంది అంది. అబ్బా రాక్షసి, సరే ఎవరూ చూడకుండా నువ్వు డాబాపైకి వెళ్ళు, నేను చాణక్యని పంపిస్తానులే, అయినా తల్లితో ఏంటే ఈ పనులు అని సుమిత్ర అంటుండగానే మిథున చకచకా మెట్లెక్కి పైకి వెళ్ళింది. ఏంటి మిథు పిలిచావంట అంటూ పైకి వచ్చాడు చాణక్య. ఏంటి ఈ రోజు మన ఫస్ట్ నైట్ అంట అని అడిగింది మిథున. ఏంటి అవునా? కళ్ళు నోరు పెద్దవి చేసి అడిగాడు చాణక్య. హా ఏంటమ్మా అంత ఓవర్ ఎగ్జైట్ అవుతున్నావు? మన రూల్ గుర్తులేదా? నువ్వేమీ అన్నిసార్లు చెప్పక్కర్లేదు, నాకు గుర్తుంది వీటి గురించి, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. వాళ్లతో ఏమని చెప్పి మేనేజ్ చేస్తావు అని అడిగింది. వాళ్ళకేం చెప్పను, వాళ్ళ దగ్గర మనం క్లోజ్ గా ఉన్నట్టే మూవ్ అవుదాం, మళ్ళీ వాళ్ళకి అనుమానం వస్తుంది. హా ఏంటి? నో, ఇలా అయితే నేను అస్సలు ఊరుకోను. నువ్వు నైట్ రూమ్ లో ఏమైనా పిచ్చి పనులు చేస్తే భయంగా బెరుకుగా అడిగింది మిథున. ఏ నీ మీద నమ్మకం లేదా నీకు? లేదా నా అందం చూసి ఫ్లాట్ అయిపోయావా? స్టైల్ గా జుట్టు వెనక్కి నెడుతూ అడిగాడు చాణక్య. నీకంత సీన్ లేదు, ఆయన ఎవరనుకున్నావు? మిథున, మిథున ఇక్కడ వేలు పెట్టి చూపిస్తూ చెప్పింది మిథున. మరి ఇంకా కంగారెందుకు, పద కిందికి వెళ్దామన్నాడు చాణక్య. చూసారా చూసారా మీ కొడుకు అప్పుడే పెళ్ళాం వెనక ఎలా తిరుగుతున్నాడో, ఇంట్లో ఇంతమంది చుట్టాలున్నా కూడా చూడండి వాడి వాలకం అంటూ భర్తకి నవ్వుతూ
కిందికి వస్తున్న మిథునం చాణక్యని చూపిస్తూ చెప్పింది నిర్మల. హా, నేను పెళ్ళైన కొత్తలో ఇలాగే నీ వెనుకబడ్డాను. అప్పుడు ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తుంది. వాడికి త్వరలోనే తెలుస్తుందిలే అన్నారు ఆయన. మీకు చెప్పాను చూడండి అని తల బాదుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది నిర్మల. అన్నట్టుగానే ఆ రాత్రి మిథునకి చాణక్యకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. పాల గ్లాస్తో బయట వాళ్ల ముందు సిగ్గుపడుతూ లోపలికి వస్తున్న మిథునం చూసి ఏమి యాక్టింగ్ అనుకున్నాడు చాణక్య మనసులో. మిథునని లోపలికి తోసి తలుపు వేయగాని అప్పటి వరకు మొహం మీద పులుముకున్న ఆ సిగ్గుని తుడిచేసి కొంచెం కూడా భయం లేకుండా వచ్చి మంచం పైన ముసుగు తన్ని పడుకుంది. మిథు అంటూ గారంగా పిలిచాడు చాణక్య. ఏంటి? దుప్పటి ముసుగు తీసి విసుగ్గా అడిగింది. కొంచెం పక్కకి జరగవు, నేను పడుకుంటా అని చాణక్య అంటుంటే ఒక దిండు కిందికి విసిరి కింద పడుకో వెళ్ళి అంది. ఏయ్, ఏంటిది? నేను కింద పడుకోవడం ఏంటి? ఇది నా ఇల్లు, కావాలంటే నువ్వే కింద పడుకో అన్నాడు చాణక్య. ఏహే, ఏంటి నీ సోది? ఇప్పుడు గనక నువ్వు అన్నీ మోసుకొని కింద పడుకోలేదనుకో, పెళ్లికి ముందు హోటల్కి వెళ్దామని నాకు మెసేజ్ చేశావని ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ కూడా మీ నాన్నకి పంపిస్తాను అంది మిథున. మాటకి నోరు కప్పలా తెరిచి చేతిలో ఆ నోటిని మూసేశాడు చాణక్య. ఆడపిల్లవేంటే నువ్వు అసలు అనుకొని ఆ దిండు తీసుకొని మిథున కప్పుకున్న దుప్పటి కూడా లాక్కొని కింద పరుచుకొని పడుకున్నాడు చాణక్య. ఏయ్, నా దుప్పటివో, నాకు చలి వేస్తుంది అంది మిథున. ఒక పంచెయ్యి, నేను పైన పడుకుంటాను, ఇద్దరం ఈ దుప్పటి షేర్ చేసుకుందామన్నాడు చాణక్య. అక్కర్లేదు అంది మిథున. పోనీ నువ్వే కిందికొచ్చి నన్ను గట్టిగా హత్తుకొని పడుకో, అప్పుడు ఇద్దరికి దుప్పటితో పని ఉండదు అన్నాడు. నో థ్యాంక్స్ అని పరుపుపై పరిచిన దుప్పటి కప్పుకొని పడుకుంది. ఎవరో బయట నుంచి తలుపు కొట్టినట్టు అనిపించేసరికి కళ్ళు తెరిచి చూసింది మిథున. ఓ గాడ్, అప్పుడే ఇంత టైం అయిందా అంటుండగానే చాణక్య కూడా లేచి హా వస్తున్నా అంటూ తలుపు తీయబోయాడు. హే ఆగు అని చాణక్యని ఆపింది మిథున. ఏంటి, ఏమైంది అన్నాడు చాణక్య. ఇలాగే వెళ్లి డోర్ ఓపెన్ చేస్తావా అని చాణక్య షర్ట్ పై 2 బటన్స్ తీసేసి తన జడలో ఉన్న మల్లెపూల మాల కూడా తెంపేసింది మిథున. అబ్బా, చాలా తెలివుంది నీకు అని మనసులో అనుకున్నాడు చాణక్య. ఇప్పుడు వెళ్లి డోర్ ఓపెన్ చెయ్యి అంది మిథున తన సారీ పిన్ కూడా తీసి. అయ్యో బాలు, ఈ అడవిడిలో నిన్న ఏటీఎం కార్డ్ కూడా తీసుకురాలేదు, ఒకసారి ఇంటికి వెళ్ళవు, నేను నా కార్డ్ పర్స్ తెచ్చుకుంటాను అని ఏడుస్తూ అడిగింది మిథున. మిథున, మనం సగం దూరం వచ్చేసాం, అయినా డబ్బుల గురించి కంగారు పడకు, నా దగ్గర ఉన్నాయిలే, చాణక్య డిశ్చార్జ్ అయ్యాక చూసుకుందామన్నాడు బాలు. కొంచెం త్వరగా వెళ్ళు బాలు అంది మిథున. ఇదిగో చూస్తున్నావు కదా ట్రాఫిక్ ఎలా ఉందో, ప్లీజ్ కంగారు పెట్టకు మిథున అన్నాడు బాలు. కట్ చేస్తే సీను హైదరాబాద్ చాణక్య ఫ్లాట్లో. ఏమిటి, సింగిల్ బెడ్రూమ్ ప్లాటా? ఆ ప్లాట్లో ఉన్న ఒకే ఒక బెడ్రూమ్ చూసి షాక్ అయి అడిగింది మిథున. హా లేదు, ఇప్పుడే ఒక విల్లా బుక్ చేశాను, అది అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను, కాసేపట్లో వచ్చేస్తుందిలే వెటకారంగా అన్నాడు చాణక్య. ఏయ్, ఏంటి జోకా కోపంగా అడిగింది మిథున. మరి లేకపోతే తమరి కోసం ఈ మధ్య అంబానీ గారు లండన్ లో కొన్న ఇల్లు ఇస్తారు, ఇష్టమైతే ఉండు లేకమైతే పో అన్నాడు చాణక్య. ఈ ప్లాట్ లో చాణక్యతో అడ్జస్ట్ అయి ఉంటే నాకు ఫ్లాట్ రెంట్ మిగులుతుంది, ఇంకా ఇంట్లో కావలసిన సరుకులు అవి కూడా చాణక్య తీసుకొస్తాడు కాబట్టి అది కూడా నాకు కలిసొస్తుంది. అదే కాక రేపు మా పేరెంట్స్ కానీ చాణక్య పేరెంట్స్ కానీ వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇద్దరు ఒకే ఫ్లాట్ లో ఉంటే జరగరానిదేదైనా జరిగితే అని మనసులో అనుకుంటూ చాణక్య వైపు చూసింది మిథున. ఈ ఫేస్ కి అంత సీన్ లేదులే అని, సరే నేను ఫ్లాట్ లోనే ఉంటాను, నువ్వు హాల్లో పడుకో, నేను బెడ్రూమ్ లో పడుకుంటాను అని బెడ్రూమ్ వైపు అడుగులు వేసింది మిథున. ఓయ్, ఎక్కడికి ఊపుకుంటూ వెళ్తున్నావు అన్న చాణక్య మాటలకి వెళ్లేదల్లా ఆగి చాణక్య వైపు చూసింది. తేరగా ఉండడానికి ఇదేమైనా మీ బాబు కట్టించిన ఇల్లు అనుకుంటున్నావా? నేను అద్దె కడుతున్న ఇల్లు, నువ్వేదో చుట్టంలా వచ్చి బెడ్రూమ్ యూజ్ చేస్తానంటే కుదరదు. ఇక్కడ ఉండాలి అంటే నీకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నాడు చాణక్య. ఈ బోర్డు ప్లాట్ కి మళ్ళీ నీ తొక్కలో కండిషన్స్ ఒకటా? అదీ కాక మధ్యలో మా నాన్ననెందుకు తీసుకొస్తున్నావు అంది మిథున. ఆ ఏడుపు తర్వాత కాని, ఇదిగో చూడు, నువ్వు ఈ ఫ్లాట్ లో ఉండాలి అంటే నెలకి 5,000 కట్టాలి, అది కూడా నువ్వు హాల్లో పడుకుంటేనే. ఒకవేళ నువ్వు బెడ్రూమ్ యూజ్ చేస్తాను అంటే ఇంకో 1,000 ఎక్స్ట్రా, అది కాక నెలకి పచారీ వగైరా అన్నిటికీ వేరనుకో. ఇప్పుడు చెప్పు, నీకే రూమ్ కావాలి? మిథునని అడిగాడు చాణక్య. ఈ 3 గదులకు అద్దె 10,000. శుభ్రంగా నేనే హాస్టల్లో చూసుకుంటే
సరే అంది మిథున. సరే నో ప్రాబ్లం, వెళ్తే వెళ్ళు, నాకే ప్రాబ్లం లేదు. ఈ రోజు హాస్టల్లో ఉన్నా తక్కువలో తక్కువ 10,000 అయినా అవుతుంది. పైగా అక్కడ నీకు సేఫ్టీ అయితే ఉండదు. అదే ఇక్కడైతే కనీసం నిన్ను నేను కన్నెత్తి కూడా చూడను. అయినా నువ్వు పెద్ద ఫిగర్ ఏంటి, నీకంటే నా బంగారం బాగుంటుందిలే మెలికలు తిరుగుతూ అన్నాడు చాణక్య. నీ మొహానికి నేను సరిపోనా అని మనసులో అనుకొని, ఓహో ఎక్కడ మరి నీ బంగారం, ఎక్కడైనా కుదవ పెట్టావా వెటకారంగా అడిగింది మిథున. అయినా నా బంగారం గురించి నీ దగ్గర ఎందుకు, కానీ నీకొక బంపర్ ఆఫర్ ఒకటి ఇవ్వనా? ఎలాగో నేను ఇంటికి వచ్చే వంట మనిషిని, నెలకి 4,000 ఇస్తున్నాను. ఇక నుంచి నువ్వు మన ఇద్దరికి వంట చేస్తాను అంటే నువ్వేమీ పే చేయక్కర్లేదు. అండ్ కావాలంటే ఇంట్లోకి సరుకులు నేనే తెస్తాను అన్నాడు చాణక్య. ఇంటికి తీసుకున్న లోన్ త్వరగా తీర్చాలి అంటే ఇదేదో బాగుంది, కానీ నాకు వంట రాదు కదా. అయినా ఈ వంట చేయడం ఏమైనా బ్రహ్మ విద్య? యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే లక్షల వీడియోలు అవసరమైతే నాన్న హెల్ప్ అడిగితే సరి అని మనసులో అనుకుంటూ చాణక్య వైపు చూసి డీలోకే అంది మిథున. సరే నువ్వు వెళ్ళి నీ బట్టలు అవి ఆ బెడ్రూమ్ లో సర్దుకో. ఇదిగో చెప్పాను కదా అని వార్డ్రోబ్ అంతా నింపేకు. నీ పడక మాత్రం ఇదిగో ఈ సోఫాలోనే చెప్తున్నా. ఇంకా ఈ ఫ్లాట్ కి ఒకే బాత్రూమ్ ఉంది, అది కూడా బెడ్రూమ్ కి అటాచ్డ్. సో నేను స్నానం చేసిన తర్వాతే నువ్వు స్నానం చేయాలి. అలా కాకుండా నేను నిద్రలో ఉండగానే పొద్దున్నే నడుము కిందికి చీర కట్టుకొచ్చి తడి టవల్తో నన్ను టెంప్ట్ చేయాలని చూస్తే మాత్రం అస్సలు బాగోదు. అసలే నేను ఆ జన్మ బ్రహ్మచారిని అంటుంటే చటుక్కున చాణక్య వైపు చూసింది మిథున. ఈయన గారు స్నానం చేసిన తర్వాత నేను చేయాలి అంటే పుణ్యకాలం పూర్తవుతుంది. ఆయన పొద్దున్నే ఆఫీస్కి స్నానం చేసి రావాలి అని రూల్ ఏమీ లేదు కదా. పొద్దున్నే మేనేజ్ చేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నానం చేస్తే సరి అని మనసులో అనుకుంది మిథున. ఇంతలో చాణక్య ఫోన్ రింగ్ అయింది. హలో బేబీ, ఏంటి ఇప్పుడు ఫోన్? నేను గుర్తొస్తున్నానా? కాల్ ఆన్సర్ చేసి అడిగాడు చాణక్య. అంటే ఇప్పుడు ఫోన్ చేసింది ఖచ్చితంగా చాణక్య లవర్ అయి ఉంటుంది అని ఒక చెవి అటు వేసి ఉంచింది మిథున. యూ నాటి. అవతల ఫోన్లో ఏం చెప్పారో మరి అది విని చాణక్య సిగ్గుపడుతూ అన్నాడు ఈ మాట. ఏంటి డిన్నర్కి వస్తావా? సరే రా, డిన్నర్ రెడీ చేసి ఉంచుతాను. నీ దగ్గరికంటే రెక్కలు కట్టుకుని వాలిపోను, ఇప్పుడే వస్తున్నా, డోర్ తీసుంచు అని ఫోన్ పెట్టి బైక్ కీస్ గాల్లో ఊపుకుంటూ ముందుకు కదిలాడు చాణక్య. మిదు డిన్నర్ ప్రిపేర్ చేయి, నా బేబీ వస్తుంది, తనకి కూడా అని చెప్పి వెళ్లిపోయాడు చాణక్య. ఇప్పుడు చూస్తాను వీడి బేబీ ఎంత అందగత్తే అని ముందుకు వెళ్తూ అక్కడ గోడకి ఉన్న అద్దంలో తనని తాను చూసుకొని తన వంటి వంపులకి మిథుననే తల తిప్పుకోలేకపోయింది గర్వంగా అద్దం కేసి చూసి. కాని ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబం మిథునం చూసి వెక్కిరింపుగా నవ్వింది. మొగుడి కోరిక తీర్చలేని నీకు ఇంకా ఆ అందమెందుకే అని ఎగతాళిగా అడిగినట్టు అనిపించింది మిథునకి. మిథున కోపంగా కిచెన్ లోకి వెళ్ళింది. కాసేపటికి చాణక్య ఒక అమ్మాయిని తీసుకుని ఫ్లాట్ కి వచ్చాడు. మోకాళ్లపైకి స్కర్ట్, స్లీవ్లెస్ జాకెట్, లూజ్ హెయిర్ తో చాలా పాష్ గా ఉంది ఆ అమ్మాయి. ఫ్లాట్ కి తన దగ్గర ఉండడంతో కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లాడు. చాణక్య లోపలికి వచ్చేసరికి కిచెన్ ఎక్కడుందో కూడా తెలియనంత పొగ. కంగారుగా అక్కడికి వెళ్లి మిదు మిదు అంటూ 2 సార్లు పిలిచాడు. దగ్గుతూ ఆ పొగ నుంచి దయ్యంలా బయటికి వచ్చింది మిథున. మిదు నీకేం కాలేదు కదా, ఈ పొగేంటి అని అడిగాడు చాణక్య. అది సాంబార్లోకి తాలింపు వేస్తుంటే ఇలా పొగొచ్చేసింది అని బుర్రగొక్కుంటూ చెప్పింది మిథున. నిజం చెప్పు, నీకు వంటొచ్చా మిథున? కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు చాణక్య. అని తల అడ్డంగా ఊపింది. మరి ఎంత కాన్ఫిడెంట్ తో చెప్పావో వంట చేస్తాను అని? అది యూట్యూబ్ లో చూసి వంట చేయడం ఏమైనా బ్రహ్మ విద్య? చేద్దాం అనుకున్నాను చాణక్య. ఇలాంటిదే యూట్యూబ్ లో చూసి ఎగ్జామ్ లో కాపీ కొట్టడం నేర్చుకుంది అంట. వెళ్ళు బయటికి, ఈ రోజుకి నా తంటాలేవో నేను పడతాను, కానీ రేపటి నుంచి నువ్వే చేయాలి అని మిథునం తిట్టి అక్కడ ఓపెన్ చేసి ఉన్న కందిపప్పు డబ్బా చూసి కేజీ కందిపప్పు తగలబెట్టావు కదే. కేజీ కందిపప్పు రేటు ఎంతో తెలుసా? 120 రూపాయలు. నాకిది 2 నెలలకు వస్తుంది. ఎవడిస్తాడే? మీ బాబిస్తాడా అని చాణక్య కోపంగా అడిగాడు. ఇదిగో మాటి మాటికి మా నాన్ననెందుకు మధ్యలోకి లాగుతావు? నీకు కావాలంటే ఆ కందిపప్పు డబ్బులు ఇస్తానులే అంది మిథున. డబ్బులు ఇస్తావా? వెళ్ళిక్కడి నుంచి
అని చాణక్య తిట్టగానే మిథున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ యాక్షన్ కేం తక్కువ లేదు. పిలవగానే భలే వచ్చేస్తాయే నీకా కన్నీళ్లు. ఆ సావిత్రి గారిలాగా ఎన్ని చుక్కలు కావాలో అన్ని కూడా వచ్చేస్తాయా అన్నాడు చాణక్య. బేబీ నీకు నేను హెల్ప్ చేస్తానులే, నువ్వు అలా కోప్పడి నీ హెల్త్ పాడు చేసుకోకు అని వయ్యారాలు పోతూ చెప్పింది చాణక్యతో వచ్చిన అమ్మాయి. సరే బేబీ రా, ఇద్దరం కలిసి రొమాన్స్ చేసుకుంటూ వంట చేద్దాం. మిథున ఉందని కామన్ సెన్స్ కూడా లేకుండా అన్నాడు చాణక్య. ఛీ బేబీ నీకు సిగ్గులేదు, అక్కడ నీ వైఫ్ ఉంది కదా, ఎంత అగ్రిమెంట్ మీద పెళ్లి చేసుకున్నా తను బాధ పెడుతుంది కదా అంది. నో బేబీ, ఈవిడకి అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళి ఆ సోఫా మీద పడి దొర్లుతూ ఉండు, వంట అయ్యాక చెప్తాను, వచ్చి మెక్కుదు కాని అని అన్నాడు చాణక్య. మిథున ఉక్రోషంతో 2 అడుగులు ముందుకు వేసింది. మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి తిరిగి, ఎలాగో రేపటి నుంచి నేనే వంట చేస్తాను కదా, ముందు నాకు వంట ఎలా చేయాలో చెప్పు. అంటే మన ఇద్దరికి ఎన్ని కూరగాయలు కట్ చేయాలి, కూరలో ఆయిల్, ఉప్పు, కారం ఎంత వేయాలి చెప్పు, రేపటి నుంచి నేనే చేస్తానులే వంట అంది మిథున. సరే బేబీ, నువ్వు వెళ్ళి మన బెడ్రూమ్ లో రెస్ట్ తీసుకో, నేను వంటైన తర్వాత బెడ్రూమ్ కే తీసుకొస్తాను, ఇద్దరం కలిసి అక్కడే కూర్చొని తిందామన్నాడు చాణక్య. బేబీ యు ఆర్ సో నాటీ, నేను ఎంత నాటీయో నువ్వు డిన్నర్ అయ్యాక తర్వాత చెప్దూలే తనకి కన్ను కొడుతూ చెప్పాడు చాణక్య. వీళ్ళిద్దరి ఓవర్ యాక్షన్ చూస్తుంటే వీళ్ళిద్దరూ లవర్సేనా అనిపిస్తుంది. పైగా చాణక్యకి ఇలాంటి అమ్మాయి నచ్చుతుందా, అలా అని నన్ను ఏడిపించడానికి తీసుకొచ్చాడా? అంటే ఏ అమ్మాయి అయినా ఇలా చేస్తుందా? ఇలా చేస్తే తన లైఫ్ స్పాయిల్ అవ్వదు అని మిథున మనసులో అనుకుంటుంటే, ఏయ్ నిన్నే పిలిచేది, ఆ ప్యాన్ ఇలా ఇవ్వు అని మొహంపై చిటికేసి మరీ పిలిచాడు చాణక్య. అలా చాణక్య వంట చేస్తుంటే మిథున వంట చేయడంలో చిన్న చిన్న టెక్నిక్స్ చూసి నేర్చుకుంది. బాలు, ఇక్కడ చాణక్య దగ్గర ఎవ్వరూ లేరేమో, డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఉంటారేమో అని ఏడుస్తూ అడిగింది. లేదు మిథున, అక్కడ ఇంకా ఉన్నారులే, ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు, డోంట్ పానిక్ అన్నాడు బాలు. ఏంటి చాణక్య గారు, ఈ రోజు ఇంత లేట్ అయింది, మీకు బొత్తిగా నా మీద ధ్యాసే లేకుండా పోయింది. అప్పుడే ఇంటికి వచ్చిన చాణక్య చేతిలో క్యారియర్ అందుకుంటూ అడిగింది మిథున. ఏంటి చాణక్య గారా, ఈ రూమ్ లో నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని వెనక్కి తిరిగి చూశాడు చాణక్య. అబ్బా ఒప్పుకుంటాంలేండి, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అని. అయినా మీకు మెసేజ్ పెట్టాను కదా, అత్తయ్య మామయ్య వస్తున్నారు త్వరగా రండి అని. ఆ మెసేజ్ చూసుకునే తీరిక కూడా లేదా మీకు అంది మిథున. ఓహో అదా మ్యాటర్, అమ్మగారిలో సావిత్రి గారు నిద్ర లేచినట్టున్నారు అని వెనుకున్న నిర్మల వాళ్ళని చూసి ఎప్పుడొచ్చారమ్మా అని అడిగాడు చాణక్య. ఇప్పుడే వచ్చాం కానీ ఏంట్రా, ఇంట్లో అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నావా అని చాణక్య వాళ్ళ నాన్నగారు చాణక్యని అడిగారు. అయ్యో అలాంటిది ఏమీ లేదు నానా. ఏమే మిథు, నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నానా అని మిథున చుట్టూ చేయి వేసి అడిగాడు చాణక్య. ఏమే మిథు, మళ్ళీ భుజం మీద ఈ చెయ్యి ఒకటి, చెప్తా నీ పని అని మనసులో అనుకొని, మరి కాదా చాణక్య గారు, పొద్దున్న కోడి కూయక ముందుకే ఆఫీస్కి వెళ్లి సాయంత్రం అందరూ నిద్రపోయే టైంకి ఇంటికి వస్తారు. ఎప్పుడూ ఆ ఫ్రెండ్స్ తో సోది వేయడం తప్ప ఏమైనా చేసేదుందా మీరు అంది మిథున. ఆహా ఇలా వచ్చావా, చెప్తా నీ పని అని చాణక్య మనసులో అనుకొని, అబ్బా అదేదో ప్రాజెక్ట్ వర్క్ ఉండి నీతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, కానీ ఈ ప్రాజెక్ట్ వర్క్ అయిపోతే మనం హనీమూన్ కి కూడా ప్లాన్ చేసుకోవచ్చు, ఏమంటావు మిథున అని మిథున భుజం మీద తన 2 చేతులు వేసి కళ్ళు పైకెగిరేస్తూ అడిగాడు చాణక్య. సిగ్గులేదా అని గట్టిగా అని నిర్మల మిథున వైపు అనుమానంగా చూసేసరికి, ఏంటి చాణక్య గారు మీరు, మనం ఇద్దరమే లేమిక్కడ అని సిగ్గుపడుతున్నట్టు యాక్షన్ చేస్తూ చాణక్య బెడ్రూమ్ లోకి వెళ్లిపోయింది మిథున. ఈ మహానటి ముందు ఆ మహానటి ఎక్కడికొస్తుంది, ఆవిడ కంటే లేటుగా పుట్టింది కానీ, లేదంటే ఆవిడని మించి ఈవిడ గొప్ప నట అయ్యేదేమో మనసులో అనుకుని నవ్వుకున్నాడు చాణక్య. చాణక్య తన బెడ్రూమ్ కి ఫ్రెష్ అవ్వడానికి వచ్చిన చాణక్యని ప్రేమగా పిలిచింది మిథున. 1 నిమిషం అని తన ఫోన్ తీసి, హా బేబీ చెప్పు అన్నాడు చాణక్య. అదేంటి ఫోన్ రింగ్ అవ్వలేదు కదా అంది మిథున. వైబ్రేషన్ లో ఉంది, అయినా నా గురించి నీకెందుకు, వెళ్ళి నీ పని చూసుకో అని మిథునకి ముక్తసరి సమాధానం చెప్పి, హలో బేబీ, ఈ రోజు మమ్మీ డాడీ ఊరు నుంచి వచ్చారా, నువ్వొస్తే బాగోదురా అన్నాడు చాణక్య. అవతల ఆ బేబీ ఏం మాట్లాడిందో కాని, ఓహో నీ రూమ్కా,
మరి డోర్స్ ఓపెన్ చేసి ఉంచు. అయితే మెలికలు తిరుగుతూ చెప్పి ఫోన్ పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి వార్డ్రూమ్ కి వెళ్లబోయాడు చాణక్య. చాణక్య అని మళ్ళీ పిలిచింది మిథున. ఏంటి విసుగ్గా అడిగాడు చాణక్య. చాణక్య, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీ ముందే కదా ఫోన్లో మాట్లాడాను, అర్థం కాలేదా? నో, నువ్వు ఈ రోజు వెళ్ళడానికి వీల్లేదు అంది మిథున. నాకు నచ్చిన చోటికి నేను వెళ్తాను, అయినా నువ్వు నాకేమవుతావు? నీకు నాకు సంబంధం ఏంటి అన్నాడు చాణక్య. నాకు నీకు సంబంధం లేదు, అత్తయ్య మామయ్య వచ్చారు కదా, నువ్వు వెళ్తే వాళ్ళకేమైనా డౌట్ వస్తుంది అని అన్నాను, అంతే అని మొండిగా చెప్పింది మిథున. వాళ్ళు మా అమ్మా నాన్న కదా, వాళ్ళకి నేనేదో ఒకటి చెప్పుకుంటానులే. అయినా అత్తయ్య మామయ్య ఏంటి ఇలా వరుసలు కలిపేసి నాకు దగ్గరవ్వాలని చూస్తున్నావా అన్నాడు చాణక్య. ఓకే, నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి, నీతో నాకేంటి అని చాణక్యని తోసుకొని మరి వార్డ్రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంది మిథున. మీదు, నేను బయటికి వెళ్ళాలి అని చెప్పాను కదా, మరి లోనికి వెళ్తే ఎలా? బయటికి రా త్వరగా అన్నాడు చాణక్య. నో, నేను కూడా ఇప్పుడు బయటికి వెళ్ళాలి, నాకు అర్జెంట్ పని ఉంది, నేనొచ్చే వరకు నువ్వు బయటే వెయిట్ చెయ్యి అంది మిథున. ఈ టైంలో ఎక్కడికి అన్నాడు చాణక్య. నాకు నచ్చిన చోటికి, నీకెందుకు? మా అమ్మా నాన్న అడిగితే? మీ అమ్మా నాన్న కదా, నువ్వే సర్ది చెప్పుకో. అబ్బా రాక్షసి, సరే నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళనులే, బయటికి రా. నేను బయటికి వచ్చాక మాట మారిస్తే? నో మిథున, రా బయటికి. పోనీ మనం ఇద్దరం వెళ్ళాంలే బయటికి. మరి నీతో పాటు ఆ బేబీని కూడా తీసుకొస్తావా? లేదు, తీసుకురాను, నువ్వు బయటికి రా, నాకు అర్జెంట్ అన్నాడు చాణక్య. చాణక్య మాటకి నవ్వుకొని బయటికి వచ్చింది మిథున. మార్నింగ్ చాణక్య తన రూమ్ నుంచి లేచి బయటికి రాగానే, చాణక్య గారు కాఫీ తీసుకోండి అని తలకి టవలు, ఒంటికి చీర కట్టుకొని కాఫీ కప్ తీసుకొచ్చి ఇచ్చింది మిథున. అదేంటి, మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి నేను ఇండియా ఓడిపోతే వంట నేను చేస్తాను అని బెట్ కట్టి ఓడిపోయాను కదా అన్నాడు చాణక్య. మిథున చాణక్య కాలు తొక్కి అటు చూడు అని నిర్మల వాళ్ళ వైపు చూపించింది. ఓహో సారీ అని ఆ కప్ తీసుకొని సోఫాలో కూలబడ్డాడు చాణక్య. అత్తయ్య మామయ్య ఇక్కడే ఉంటే చాణక్య నేను కలిసి వేసిన పెళ్లి డ్రామా బయటికి తెలిసిపోతుంది, వీళ్ళని ఎలా పంపించాలి అని అనుకుంది మిథున. చాణక్య, నువ్వు బెట్లో ఓడిపోయి 15 రోజులు అయ్యింది అంటే నువ్వు ఇంకా 15 రోజులు వంట చేయాలి కదా. ఇప్పుడు నీకొక టాస్క్ ఇస్తున్నాను, అది చేస్తే నెక్స్ట్ 15 రోజులు నేనే వంట చేస్తాను అంది మిథున. హా, ఏంటా టాస్క్ అని అడిగాడు చాణక్య. నువ్వు మన రూమ్ లో నుంచి విజిల్ వేయాలి నా వైపు చూసి అంది మిథున. ఇది పెద్ద పనా ఏంటి అన్నాడు చాణక్య. హా, ఇక్కడే ఉంది ట్విస్ట్. మీ అమ్మగారు నా పక్కన ఉన్నప్పుడు నువ్వు విజిల్ వేయాలి అంది మిథున. చాణక్య ఒకసారి ఆలోచించి డీల్ ఓకే అన్నాడు. ఇదిగో అమ్మాయి, ఏమైనా విశేషం ఉందా ఇంకా లేదా అని క్యారేజ్ సర్దుతున్న మిథునని టీ పెడుతున్న నిర్మల అడిగింది. మీ అబ్బాయి గారు అప్పుడే పిల్లలొద్దు, కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామన్నారు అంది మిథున. మిథునకి చెప్పినట్టుగానే వాళ్ళ బెడ్రూమ్ నుంచి విజిల్ వేశాడు చాణక్య. అత్తయ్య, మీ అబ్బాయి గారు పిలుస్తున్నారు, రాకపోతే విసుక్కుంటారు అత్తయ్య అని సిగ్గుపడుతూ బెడ్రూమ్ కి వెళ్ళింది మిథున. చూసావా, నేను బెట్లో విన్ అయ్యాను, 15 రోజులు వంట నీదే అన్నాడు చాణక్య. సరే అయితే నెక్స్ట్ 15 రోజులు నేనే వంట చేస్తానులే, ఆ తర్వాత నువ్వే చేద్దువు కాని అంది మిథున. చూసారా చూసారా మీ కొడుకు చేష్టలు అని భర్తకు వెళ్లి చెప్పింది నిర్మల. హా, ప్రతిదీ ఇలా ఆలోచించకు, ఆయన కొత్తగా పెళ్లైన వాళ్ళు, మనం ఎందుకు వాళ్ళ మధ్యలో, ఈ రోజు సాయంత్రమే మనం బయలుదేరదాము అన్నారు నిర్మల భర్త. ఓహో, ఇదా తమరి ప్లాన్ అని మనసులో అనుకున్నాడు చాణక్య. చాణక్య వాళ్ళ అమ్మా నాన్న వెళ్లినా వారానికే మిథున వాళ్ళ అమ్మా నాన్న కూడా ఊరు నుంచి వచ్చారు. మిథున వాళ్ళమ్మ సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే చాణక్య వచ్చి మిథు కాఫీ అంటూ ఇచ్చాడు. మీరు తెచ్చారేంటి అని ఇబ్బందిగా తీసుకుంది మిథున. హే, ఏంటి మిథున ఇది, పెళ్ళయి నెల కూడా కాకుండానే అప్పుడే మీ ఆయన చేత వంట అది చేయిస్తున్నావా అంది మిథున వాళ్ళ అమ్మ. ఏంటి నీకు బుద్ధుందా, మా అమ్మ ముందు నాకు కాఫీ తెచ్చి ఇస్తావేంటి అని కోపంగా చాణక్యని అడిగింది మిథున. మరి మా పేరెంట్స్ వచ్చినప్పుడు నువ్వు ఇలాగే చేసావు కదా అని అమాయకంగా అడిగాడు చాణక్య. చి ముద్దపప్పు అని తిట్టుకుంది మిథున. బాలు, చాణక్యకి ఏమీ కాదు కదా, ఓసారి ఫోన్ చేసి అడగవా తన కండిషన్ ఎలా ఉందో అని అడిగింది మిథున. అలాగే మిథున, అడుగుతాను అని హాస్పిటల్లో ఉన్న తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడిగాడు బాలు. ఇంకా క్రిటికల్ గానే ఉందట మిథున అన్నాడు బాలు. త్వరగా వెళ్ళు బాలు ప్లీజ్ అని ప్రాధేయపడింది మిథున.
డోర్ బెల్ రింగ్ అవడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేసింది మిథున. ఎదురుగా చాణక్య బేబీ నిల్చొని ఉంది. మిథున డోర్ తీయగానే కనీసం మిథునని తప్పుకొమ్మని కూడా అడగకుండా తనని తోసుకెళ్లి నేరుగా బెడ్రూమ్ వైపు వెళ్తూ హే యూ గెట్ మీ ఏ కాఫీ అని చిటిక వేసి చెప్పి లోపలికి వెళ్ళింది. తను ఎలా కనిపిస్తున్నానే నీ కంటికి? నీకు నేను కాఫీ తీసుకురావాలా? ఉండు చెప్తా అని చీర కొంగు దోపుకొని కిచెన్ లోకి వెళ్ళింది మిథున. కాసేపటికి జ్యూస్ గ్లాస్ తో చాణక్య బేబీ ముందు ప్రత్యక్షం అయింది. బేబీ ఇంకా ఎంతసేపు? నేనిక్కడ నీ రూమ్ లో వెయిట్ చేస్తున్నాను అని వయ్యారులు పోతూ అడిగింది తను. వచ్చేస్తున్న బేబీ, ఒక 5 minutes అన్నాడు చాణక్య. ఓకే త్వరగా రా బేబీ అని ఫోన్ పెట్టేసి మిథున వైపు చూసి ఇదేంటి కాఫీ తీసుకురమ్మంటే జ్యూస్ తీసుకొచ్చావు అని అడిగింది. అది నీ హెల్త్ కి మంచిదని చాణక్య ఇవ్వమని చెప్పాడు అంది మిథున. హో మై బేబీ, నేనంటే ఎంత ఇష్టం బేబీ నీకు అని ఫోన్లో చాణక్య ఫోటో చూసి మురిసిపోతూ ఆయన చాణక్య ఏంటి చాణక్య గారు అని పిలువు అంది తను. నీకెందుకే, నేనెలా పిలిస్తే చాణక్య అంటాను, ఏరా ఒరే అంటాను, మధ్యలో నీ బాధేంటి అని మనసులో అనుకొని జ్యూస్ గ్లాస్ ఇచ్చింది మిథున. తను ఆ గ్లాస్ తీసుకొని ఎత్తింది దించకుండా ఒక్క గుటుకలో ఆ జ్యూస్ ఖాళీ చేసింది. ఆ జ్యూస్ తాగిన వెంటనే ఒక్కసారిగా పొలమరిపోయింది తనకి. ఏంటిది, ఏం జ్యూస్ అని అడిగింది. హా మిరపకాయ జ్యూస్ అంది మిథున బొడ్లో చీర చెంగు దోపుకుంటూ. మిరపకాయతో ఎవరైనా జ్యూస్ చేస్తారా? నాకు వాటర్ తీసుకురా అంది తను కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి నీళ్లు కారుతుండగా. అదిగో అక్కడున్నాయి, నువ్వు ఒక గ్లాస్ తాగి నాకు ఒక గ్లాస్ తీసుకురా అని చెప్పింది మిథున. మిథున నా వల్ల కావట్లేదు, మొత్తం ఒళ్ళంతా మండిపోతుంది, వెళ్ళి తీసుకురా అని బ్రతిమిలాడింది తను. ఇంతలో హాల్లో నుంచి ఎవరో వచ్చిన చప్పుడు వచ్చింది. అది ఖచ్చితంగా చాణక్యదే అని అర్థమైంది మిథునకి. వామ్మో చాణక్య వచ్చేశాడు. అబ్బా నాకైనా ఈ తొందరేంటి? ఇప్పుడు చాణక్య అస్సలు ఊరుకోడు. ఒకవేళ చాణక్య నన్ను ఇంట్లో నుంచి వెళ్ళమంటే అని భయంగా హాల్ కేసి చూస్తోంది మిథున. మిథు అని హాల్లో చాణక్య గొంతు వినిపించగాని చాణక్య ప్లీజ్ హెల్ప్ మీ అని లోపల నుంచి అరిచింది తను. బేబీ అంటూ ఒక్క పరుగులో అక్కడికొచ్చాడు చాణక్య. మంట, వాటర్ తీసుకురా అడిగింది తను. ఓకే ఐ విల్ గెట్ ఇట్ అని కిచెన్ లోకి వెళ్లి వాటర్ తీసుకొచ్చాడు చాణక్య. తన వాటర్ తాగి ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుంది. ఏమిచ్చి చచ్చావే నా బేబీకి అని మిథునని అడిగాడు చాణక్య. అది చాణక్య, ఈ రోజు యూట్యూబ్ లో మిరపకాయ జ్యూస్ చేయడం చూశాను, అది ఎలా ఉంటుందో ట్రై చేశాను. అదే టైంలో ఈ బేబీ, అదే నీ బేబీ వచ్చింది, తనకి టేస్ట్ చూడమని ఇచ్చాను అని బుర్రగొక్కుంటూ చెప్పింది మిథున. అమ్మా ఎన్ని అబద్ధాలు చెప్తున్నావే అని మనసులో అనుకుంది ఆ బేబీ. కాని నోరు కారంగా ఉండడం వల్ల ఆ మాట బయటికి చెప్పలేకపోయింది. చంపేవే నన్ను, తనని చంపేయి, అసలు కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? అయినా నిన్ను నమ్మి నీకు ఈ వంట పని అప్పచెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ పని. ఛా వెళ్ళు, నా కళ్ళ ముందు కనిపించకు అని చాణక్య అనేసరికి మనసు విరిగిన దానిలా పక్కకి వెళ్లిపోయింది మిథున. మిథున వెళ్లిన తర్వాత కిచెన్ నుంచి షుగర్ తీసుకొచ్చి తనకి నోటికి అందించాడు చాణక్య. మిథున వెళ్లి ఒంటరిగా సోఫాలో మోకాళ్ల మధ్య మొహం పెట్టి కూర్చుంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ తన కళ్ళ ముందు కదిలాయి. మిథున వాళ్ళ తాతగారు ఊరు ఒక మారుమూల పల్లెటూరు. మిథున నాన్నకి పట్టణంలో ఉద్యోగం కావడంతో వాళ్ళ ఒక్కగానొక్క కూతురైన మిథున ఆ పల్లెటూరులో వాళ్ళ నానమ్మ తాతయ్యల దగ్గరే పెరిగింది. వాళ్ళ తాతయ్య బొత్తిగా పాతకాల మనిషి. ఆడదంటే కేవలం వంటగదికే పరిమితం అనుకునే మనస్తత్వం. కేవలం మిథున వాళ్ళ తాతయ్యే కాదు, అక్కడి మగవాళ్లంతా ఆడవాళ్ళని అలాగే వంటగదికే పరిమితం చేసేశారు. ఆఖరికి ఇంట్లో కావలసిన పప్పులు ఉప్పులు కూడా వాళ్ళకి నచ్చిన చోట తెచ్చేవారు. అలాంటి విషయాల్లో కూడా ఆడవాళ్ళని జోక్యం చేసుకొనిచ్చేవారు కాదు. మగవాళ్లకు వండి మార్చడమే ఆడవాళ్ల పనిగా అక్కడి ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు చూసిన మిథునకి మగవాళ్లపైన అసహ్యం వేసింది. ఆ తర్వాత పై చదువులకి పట్టణం వచ్చిన తను కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదవకపోవడం వల్ల స్కూల్లో ఒకసారి తన ఫ్రెండ్ మీద సెక్సువల్ అబ్యూస్ చేయడం, వీటి అన్నిటినీ చూసి మగాళ్ళన్న పెళ్లి అన్న తెలియని భయం మిథున మనసులో చోటు చేసుకుంది. కాని చాణక్యని పెళ్లి చేసుకున్నాక ఆ భయం మిథున మనసులో నుంచి కొంచెం తగ్గిందే అని చెప్పాలి. వాళ్ల పెళ్లినప్పటి నుంచి చూస్తుంది చాణక్యని. తనతో చాలా సిల్లీగా ఉంటాడు, కానీ
మిథున వాళ్ళమ్మతో కానీ వాళ్ళమ్మతో కానీ వేరే ఆడవాళ్లతో అయినా చాలా మర్యాదగా మాట్లాడతాడు. ఆ బేబీ చాలాసార్లు ఇంటికి వచ్చినా ఎప్పుడూ తప్పుగా అయితే ప్రవర్తించలేదు. ఇద్దరు రూమ్లోకి వెళ్ళినా ఎప్పుడు డోర్స్ కూడా క్లోజ్ చేసుకునేవారు కాదు. అందుకే అగ్రిమెంట్ విషయం పక్కన పెట్టి చాణక్యని మనసులో పెట్టుకుంది మిథున. అందుకే ఇప్పుడు చాణక్య తనని అన్ని మాటలు అనగానే ఏడుస్తూ అలా సోఫాలో కూర్చుండిపోయింది. కాసేపటికి హాల్లో చప్పుళ్ళయ్యాయి. వాళ్ళిద్దరూ డిన్నర్ చేస్తున్నారని అర్థమైంది మిథునకి. మిథున కనీసం తలెత్తి వాళ్ళ వైపు కూడా చూడలేదు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం కూడా చేసినట్టున్నారు. మిథున భోజనం చేయలేదని కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. అదింకా బాధగా అనిపించింది మిథునకి. మిథున అలా చాలాసేపు ఏడుస్తూనే ఉంది. కాసేపటికి చాణక్య తన బేబీ డిన్నర్ కూడా చేసినందుకు సూచికగా డైనింగ్ టేబుల్ పై చప్పులు కూడా వినిపించాయి. అయినా మిథున కదలకుండా అక్కడే కూర్చొని అలానే ఏడుస్తూ ఉంది. మళ్ళీ ఇంకొంచెం సేపటికి బాయ్ బేబీ అని చాణక్య మాట వినిపించింది మిథునకి. బాయ్ బేబీ అంట, బాయ్ బేబీ అని మూతి 30 వంకర్లు తిప్పింది మిథున. చాణక్య బేబీ వెళ్లిన తర్వాత లోపలికి వచ్చాడు. అతను వచ్చేసరికి టీపై ఉన్న మిథున ఫోన్ రింగ్ అవుతూ ఉంది. కానీ మిథున అది పట్టించుకోకుండా అలాగే కూర్చొని ఏడుస్తూ ఉంది. మిథున, ఫోన్ వచ్చింది చూడు అన్నాడు చాణక్య. కానీ మిథున చాణక్య మాట విని కూడా విననట్టు వదిలేసింది. ఆ ఫోన్ అలాగే రింగ్ అవుతూ ఉండడంతో చాణక్య మిథున కాల్ ఆన్సర్ చేశాడు. బాబు, చాణక్య, మిథున లేదా అని అడిగింది ఆవిడ. స్నానం చేస్తుందత్తయ్య అని అబద్ధం చెప్పాడు చాణక్య. అలా చెప్పిన చాణక్య వైపు సూటిగా చూసింది మిథున. ఓహో, సరే బాబు, మీరు భోజనం చేశారా అని అడిగింది. ఇంకా లేదత్తయ్య, మిథున వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అని వెయిట్ చేస్తున్నాను అన్నాడు చాణక్య. సరే బాబు, ఊరికే ఏం చేస్తుందా అని ఫోన్ చేశాను, ఇంకుంటాను బాబు అని ఫోన్ పెట్టేసింది. చాణక్య ఆ ఫోన్ మళ్ళీ టీపై పెట్టి మిథున, లే భోజనం చేద్దు అని పిలిచాడు. అయినా మిథున ఏం పట్టించుకోకుండా అలాగే కూర్చొని ఏడుస్తుంది. మిథున, నిన్నే కదా పిలుస్తుంది, రా అని మళ్ళీ పిలిచాడు చాణక్య. చాణక్య మాటలు పట్టించుకోకుండా ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది మిథున. మిథున, ఇప్పుడు నేనేమన్నానని ఎందుకు ఏడుస్తున్నావన్నాడు చాణక్య. మా అమ్మ చెప్పింది నిజమే చాణక్య. పెళ్ళైన కొన్ని రోజులకే నా మీద నీకు ప్రేమ అప్పుడే తగ్గిపోయింది. నువ్వు నన్ను మిథు అని కూడా పిలవట్లేదు అంది మిథున. ఓయ్ తింగర్బుచ్చి, నీ ఏడుపు అదా? సర్లే, చాలా టైం అయింది, పద డిన్నర్ చేద్దామన్నాడు చాణక్య. నాకేమీ వద్దు, నాకు ఆకలిగా లేదు అని మొండిగా కూర్చుంది మిథున. మొండి పిల్ల అని తనలో తానే నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి డిన్నర్ ప్లేట్లో వడ్డించుకొని వచ్చాడు చాణక్య. హా, ఇదిగో తిను అని ప్లేట్ మిథు ముందు పెట్టాడు. నాకు వద్దు 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 అంది మిథున. మా మిథు గుడ్ గర్ల్ కదా, ఇప్పుడు డిన్నర్ చేసేస్తుంది అంట, గుడ్ గర్ల్లా తిను అని ముద్దలు కలిపి మిథున దగ్గరికి తీసుకొని వచ్చాడు చాణక్య. నాకొద్దు అంటున్న మిథున బుగ్గలని గట్టిగా నొక్కిపట్టి నోట్లో ముద్ద పెట్టాడు చాణక్య. ఆ ముద్ద తిని చాణక్య వైపు నవ్వుతూ చూసింది మిథున. హమ్మా, నవ్వేశావా, ఇదిగో తిను అని ప్లేట్ మిథునకిచ్చాడు చాణక్య. నేను తినను, నువ్వే తినిపించు అంది మిథున. నీకు తినిపించి నీ మూతి కడిగి ఇంకా నేనెప్పుడు తిననే అన్నాడు చాణక్య. నేను తినిపించినా నీకు? నిజమా అంటూ మిథున కళ్ళల్లోకి చూసి అడిగాడు. వెంటనే మిథున కూడా చాణక్యకి ముద్దలు కలిపి పెట్టింది. మిథు, నీకో విషయం చెప్పనా? బేసికల్లీ నువ్వు చాలా గుడ్ గర్ల్వి, కానీ మొండి పిల్లవి. నిన్ను దారిలో తెచ్చుకోవడానికే ఈ అగ్రిమెంట్ నాటకం అంతా అన్నాడు చాణక్య. మిథునకి అర్థం కాక చాణక్య కళ్ళల్లోకి అయోమయంగా చూసింది. అవును మిథు, మన పెళ్లి చూపుల్లో నిన్ను చూడగానే నాకు చాలా నచ్చేశావు. మన ఇద్దరికి మాట్లాడుకోమని లోపలికి పంపించినప్పుడు సత్యభామలా నీ పొగరు, అప్పుడు ఇంకా నచ్చావు. పెళ్ళి అంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి అనుకున్నాను, కానీ నువ్వేమో పెళ్లి ఇష్టం లేదు అన్నావు. నీకు పెళ్లి మీద ఉన్న అపోహలన్నీ తొలగించి నిన్ను నా దాన్ని చేసుకోవడానికే ఈ డ్రామా అంతా. ఇంకా ఆ రోజు చెప్పాను కదా, నా బంగారం చాలా బాగుంటుందని. ఇదిగో నా బంగారం అంటూ ఫోన్లో మిథున ఫోటో తీసి చూపించాడు చాణక్య. అంతా విన్న మిథున ఏడుస్తూ బెడ్రూంలోకి లోపలికి వెళ్లి డోర్ గడియ పెట్టేసుకుంది. మిథు అంటూ డోర్ని దబా దబా బాదాడు చాణక్య.
కొట్టి కొట్టి చాణక్య చేతులు కొయ్యబారాయి కానీ మిథున మాత్రం డోర్ ఓపెన్ చేయలేదు. లోపలికి వెళ్లిన మిథున చాణక్య చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ తనలే తానే కుమిలిపోయింది. అలా ఆ రాత్రంతా కంటి మీద కునికి లేదు మిథునకి. పొద్దున్నే చాణక్య లేచే టైం కంటే ముందే లేచి ఆఫీస్కి వెళ్లిపోయింది మిథున. ఆఫీస్కి వెళ్లినా రాత్రి జరిగిన విషయం గురించి ఆలోచించింది. పెళ్ళప్పటి నుంచి చాణక్యతో గడిపిన ప్రతి విషయం గుర్తు తెచ్చుకుంది. అప్పటి వరకు చాణక్య తనని మోసం చేశాడు అనే కోపంతో ఉన్న చాణక్య ఆ పెళ్ళప్పటి నుంచి జ్ఞాపకాలు గుర్తు రాగానే ఆ కోపం కాస్త ప్రేమగా మారిపోయింది. వెంటనే చాణక్యతో ఫోన్లో మాట్లాడాలి అనుకుంది కానీ ఎందుకో ఆ ప్రయత్నం విరమించింది. వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్లి ఇంటికి వెళ్లడానికి పర్మిషన్ అడుగుదాం అనుకుంది కానీ తన బ్యాడ్ లెక్కో మరి ఆ మేనేజర్ మూడ్ బాగోలేదో మిథునకి లీవ్ ఇవ్వలేదు అతను. మిథున కోపంగా తన క్యాబిన్ కి వెళ్లి కూర్చుంది. ఆయన నా పిచ్చి కానీ ఇప్పుడు ఇంటికి వెళ్లినా చాణక్య ఇంటి దగ్గర ఉంటాడా ఏంటి అనుకొని యాంత్రికంగా ఆ కంప్యూటర్ ముందు వర్క్ చేస్తోంది మిథున. ఆఫీస్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఆ మేనేజర్ కంట పడితే ఏం పని అప్పచెప్తాడో అని ముందుగానే ఆఫీస్ నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చేసింది. ఇంటికి రాగానే ఒక స్ట్రాంగ్ కాఫీ మగ్గులో పోసుకొని హాల్లోకి వచ్చి టీ పై ఉన్న చాణక్య ఫోటో చేతిలోకి తీసుకుంది మిథున. ఇంతలో కాలింగ్ బెల్ చప్పుడికి చాణక్య వచ్చాడని అర్థమయ్యి తనని తాను ఒకసారి అద్దంలో చూసుకొని జుట్టు సవరించుకొని వెళ్లి డోర్ ఓపెన్ చేసింది మిథున. ఎదురుగా చాణక్య ఫ్రెండ్ బాలు. మిథున, చాణక్యకి యాక్సిడెంట్ అయింది. బాలు అరగంట అయింది మనం ఇంటి నుంచి బయలుదేరి, ఇంకా హాస్పిటల్కి రాలేదేంటి అని అసహనంగా కార్ డ్రైవ్ చేస్తున్న బాలుని అడిగింది మిథున. లేదు మిథున, దగ్గరికి వచ్చేసామన్నాడు బాలు. త్వరగా వెళ్ళు బాలు, నేను చాణక్యని చూడాలి త్వరగా. మిథున, నిన్నొకటి అడగనా అన్నాడు బాలు. అయోమయంగా చూసింది మిథున. మిథున, చాణక్య కోసం ఇంత బాధపడుతున్నావు? మరి నిన్న నైట్ చాణక్యతో ఎందుకంత రూడ్ గా బిహేవ్ చేశావు? ఈ రోజు చాణక్య ఆఫీస్లో రాత్రి జరిగిన సంఘటనే గుర్తు చేసుకొని తనలో తాను కుమిలిపోయాడు. అది ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తుంటే ఈ యాక్సిడెంట్ జరిగింది. అసలు నీకొక విషయం తెలుసా? చాణక్యకి ఇప్పుడు వర్క్ చేస్తున్న దానికంటే ఇంకా మంచి ఫారెన్ కంపెనీలో వచ్చింది తెలుసా ఆఫర్. కానీ నీ కోసం ఆ అవకాశాన్ని కూడా వదులుకున్నాడు. తను వెళ్తే నువ్వు ఒంటరి దానివి అయిపోతావని, కానీ నువ్వు వాడిని బాధ పెట్టి వాడికి యాక్సిడెంట్ జరిగేలా చేశావన్నాడు బాలు. ఇంకో 10 నిమిషాలు ఓపికగా చూసింది మిథున. ఇంకా ఎక్కడ హాస్పిటల్ దరిదాపుల్లో కూడా వచ్చినట్టు కనబడలేదు తనకి. ఇంకా మిథునలో ఓపిక నశించి బాలుని డ్రైవర్ సీట్ నుంచి దించి తనక్కడ కూర్చొని ఏ హాస్పిటల్ అని అడిగింది బాలుని. బాలు చెప్పిన హాస్పిటల్ని గూగుల్లో అడిగి కార్ డ్రైవ్ స్టార్ట్ చేసింది మిథున. మిథున వెళ్తున్న స్పీడ్కి బాలు పై ప్రాణాలు పైనే పోయేటట్టున్నాయి. మిథున, ఇంట్లో నా వైఫ్ నా కోసం ఎదురు చూస్తుంది, కొంచెం స్లోగా వెళ్ళు అన్నాడు బాలు. హాస్పిటల్ వచ్చే వరకు నేనేమీ వినదలుచుకోలేదు అంది మిథున తన శక్తి మేరకు యాక్సిలేటర్ ని కాలుతో తొక్కుతూ. అమ్మో, చాణక్యకి యాక్సిడెంట్ అయిందంటేనే ఇంత వైల్డ్ గా మారిపోయింది. ఇప్పుడు అసలు విషయం తెలిస్తే పూనకం వచ్చినట్టు ఊగిపోతుందేమో అని మనసులో అనుకుంటూనే చెమటలు పట్టేస్తున్నాయి బాలుకి. 10 నిమిషాలలో ఆ హెవీ ట్రాఫిక్ నుంచి కార్ని తప్పించి హాస్పిటల్ ముందు కార్ ఆపింది మిథున. కార్ పార్క్ చేసి బాలు వైపు ఒక చూపు విసిరింది. ఏదో దయ్యాన్ని చూస్తున్నట్టు భయంగా మిథున వైపు చూస్తున్న బాలు తన వైపు చూసిన మిథునని చూసి తేరుకొని ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపాడు. రూమ్ నెంబర్ ఏంటి అంది మిథున. అంటే చాణక్య ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నాడు అంటున్న బాలుతో నాచొద్దు, ఎక్కడున్నాడో చూపించు కనీసం అంది మిథున. నాతో రా అని మిథునను చూసి భయంగా గుటకలు మింగుతూ చెప్పాడు బాలు. టక్టకామంటూ బాలు వెనక అడుగులు వేసింది మిథున. అక్కడికి వెళ్లిన తర్వాత మిథునకి ఎవ్వరూ కనిపించలేదు. మిథునకి అనుమానం వచ్చింది. వెంటనే బాలు షర్ట్ కాలర్ పట్టుకొని నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే నువ్వేదో ప్లాన్ చేశావని నాకు అర్థమైందిరా. చాణక్య పేరు చెప్పి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు అంది మిథున. అమ్మో, నాకేమీ సంబంధం లేదని అపరకాలిలా ఉన్న మిథునను చూసి భయంగా చెప్పాడు బాలు. అప్పటికే అతని కళ్ళల్లో నీళ్లు. హే, చెప్తావా లేదా అంటూ చేయి ఎత్తి బాలుని చేయి చేసుకోబోయింది మిథున.
అమ్మా అంటూ చిన్నపిల్లల్లా ఏడ్చేశాడు బాలు. హే మిథు, ఏంటది అంటూ చాణక్య వెనుక నుంచి వచ్చి మిథున చేయి పట్టి ఆపాడు. చాణక్య వాయిస్ వినిపించేసరికి బాలుని వదిలేసి వెనక్కి తిరిగింది మిథున. చాణక్యం చూసి ఏడ్చేసింది. మిథు, నాకేం కాలేదు, చూడు నేను బానే ఉన్నానని తనని చూసిన ఆనందంలో మిథున తనని హక్ చేసుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి చేతిలో బార్లా చాచి చెప్పాడు చాణక్య. కానీ మిథున అందుకు భిన్నంగా చాణక్య చెంప చెల్లుమనిపించింది. చెంపపై చేయి పెట్టుకుని ఆశ్చర్యంగా మిథున వైపు చూశాడు చాణక్య. ఎంత భయపడ్డానో తెలుసా? వీడు ఏదో యాక్సిడెంట్ అంటే చిన్నది అని చెప్పాలి కదా, కండిషన్ క్రిటికల్ అని చెప్పాడు అంటూ బాలుని కొట్టడానికి వెళ్ళింది. రే చాణక్య, నన్ను చంపేస్తుందిరా అని ఏడుపు మొహం పెట్టి చెప్పాడు బాలు. మిథు, తప్పు, నువ్వు గుడ్ గర్ల్ కదా, అలా కొట్టకూడదు అని మిథున నాపాడు చాణక్య. అలా చాణక్య తనని ఆపగానే చాణక్య వైపు తిరిగి చాణక్యని గట్టిగా కౌగిలించుకుంది మిథున. పిచ్చి పిల్ల, ఎలా కనిపిస్తున్నాను నీకు? అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, నెల జీతం తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి, ప్రతి రూపాయి నన్ను అడిగే ఖర్చు చేయాలి, మీ అమ్మ నాన్నకి డబ్బులు పంపించకూడదు, వాళ్ళని కలవకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళ కనిపించానా నీకు? నువ్వు అడగాలి కానీ నా నెల జీతం కూడా నీకే ఇచ్చేను. తన భుజంపై ఉన్న మిథున తల ప్రేమగా నిమురుతూ చెప్పాడు చాణక్య. మరి నీకు నేనంటే అంత ప్రేమ ఉన్నప్పుడు రోజు ఆ బేబీని ఇంటికెందుకు పిలుస్తావంది మిథున. ఓయ్, తను నా కొలీగ్, ఆఫీస్ వర్క్ ఉండి ఇంటికి రమ్మని వాడిని అన్నాడు చాణక్య. మరి బేబీ అని పిలిచేవాడివి? మొద్దు, దాని పేరే బేబీ, అందుకే అలా పిలిచేవాడిని అంటున్న చాణక్యని గుండెలపై కొట్టింది మిథున. రే చాణక్య, సెట్ అయిపోయిందా నీ లవ్ అంటూ అక్కడికి వచ్చారు మిగిలిన చాణక్య ఫ్రెండ్స్. వీడేనా ఈ చెత్త ఐడియా ఇచ్చింది అని చాణక్య చెవిలో అడిగింది మిథున. ఉష్, తప్పు, గుడ్ గర్ల్ అలా అందరి ముంద అరవకూడదు, సైలెంట్ గా ఉండు అని మిథునకు చెప్పి, రేయ్ సాయంత్రం పార్టీకి ఇదిగో 5,000 ఫోన్ పే చేస్తాను, నన్ను మిథున కొట్టిన మ్యాటర్ అని బాలు చెవిలో చెప్పగానే సరే మర్చిపోతాను అన్నాడు బాలు. సరేరా అబ్బాయిలు, మా అందరినీ కలిపినందుకు నా తరపున మిథున తరపున థ్యాంక్స్. ఇంకేంటి, ఇక్కడే ఉంటారా? ఆఫీస్ వర్క్ పెండింగ్ లో ఉన్నట్టున్నాయి అందరికీ అన్నాడు చాణక్య. ముందు నీ పెండింగ్ వర్క్ కంప్లీట్ చెయ్యి, వాళ్ళల్లో ఒకరు అనగానే మిథున సిగ్గుతో చాణక్య ఎదులో తలదాచుకుంది. చాణక్య ఫ్రెండ్స్ కి టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి వచ్చారు మిస్టర్ అండ్ మిస్సెస్ చాణక్య. ఇంటికి రాగానే డోర్ గడియ పెట్టి వెనుక నుంచి వచ్చి మిథునని గట్టిగా హత్తుకున్నాడు చాణక్య. అబ్బా వదులు అంటూ చాణక్య చేతిలో విసిరి కొట్టింది మిథున. ఏమైంది మిథు అని అడిగాడు చాణక్య. చాణక్య, మన మ్యారేజ్ అగ్రిమెంట్ మొత్తం మీ ఫ్రెండ్స్ కి చెప్పావా అని అడిగింది మిథున. హా, అది ఒకసారి మందుమత్తులో వాళ్ళ దగ్గర నోరు జారాన్రా అని తలగొక్కుంటూ చెప్పాడు చాణక్య. మిథున పిడికిలితో చాణక్య ఛాతిపై కొట్టింది. హా మిథు అన్నాడు నొప్పితో. చాణక్య, నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా, నా మీద నీకు కోపం రాలేదా అని అడిగింది మిథున. మిథు, ఇన్ఫాక్ట్ నేను నీ అల్లరిని చాలా ఎంజాయ్ చేసేవాణ్ణి. చిన్న పిల్లలా నువ్వు చేసే అల్లరి చూస్తూ ఉంటే నాకు నువ్వు భార్యగా అనిపించేదానివి కాదు, కూతుర్లా అనిపించేదానివి. నువ్వు అలా గుడ్ గర్ల్వి మిథు, కొంచెం మొండిదానివి అంతే అని మిథు నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు చాణక్య. చాణక్య పెదవులు నుదుటిని తాకగానే సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది మిథున. ఇంకా లేట్ చేయదు మిథు అంటూ మిథునని 2 చేతులతో అమాంతం ఎత్తుకొని బెడ్రూమ్ కి తీసుకెళ్లి పూర్తిగా తనలో కలిపేసుకున్నాడు చాణక్య. 6 నెలల తర్వాత గుండెలపై పడుకొని ఉన్న మిథున నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు చాణక్య. గుడ్ మార్నింగ్ చాణక్య, కళ్ళు తెరవకుండానే చెప్పింది మిథున. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ మిథు అన్నాడు చాణక్య. ఉలిక్కి పడి లేచింది మిథున. మిథు, ఏమైంది అని పిలుస్తున్న చాణక్య మాటలు పట్టించుకోకుండా వెళ్లి అక్కడ సెల్ఫ్ లో ఉన్న ఒక బ్యాగ్ బయటికి తీసింది. ఇప్పుడు అదేంటే, నా కోసం గిఫ్ట్ ఏమైనా కొన్నావా అని అడిగాడు చాణక్య. మిథున చాణక్య వైపు సూటిగా చూసి, చాణక్య, మన అగ్రిమెంట్ పూర్తయిపోయింది కదా అని అమాయకంగా అడిగింది మిథున. అవును కదా, ఏది ఇలా ఇవ్వు అని ఆ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ మిథున చేతిలోంచి తీసుకున్నాడు చాణక్య. అంటే ఇప్పుడు మనం విడిపోవాలా? చిలిపిగా చాణక్య కళ్ళల్లోకి చూస్తూ అడిగింది మిథున. నేనంత త్వరగా వదిలిపెడతానా అని టీపాయ్పై పెన్ తీసుకొని ఆ 1 అనే నెంబర్ పక్కన 2 సున్నాలు చేర్చాడు చాణక్య.
నా బంగారం అని చాణక్యని అమాంతం వాటేసుకొని నీకో బంగారాన్ని అప్పగిస్తానులే అంది మిథున. నా బంగారం నువ్వే కదా మొద్దు అంటూ మిథున తలకి తన తల ఆనించాడు. నేను కాదు, నువ్వే మొద్దు, ఈ బంగారం కంటే నచ్చిన ఇంకో బంగారాన్ని తీసుకొస్తున్నాను అని చాణక్య చేతిని తన పొట్టపై పెట్టుకుంది మిథున. విషయం అర్థమైన చాణక్య మిథున మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నిజమా మిథు అని మెరుస్తున్న కళ్ళతో అడిగాడు. హా అని మిథున కూడా ఆనందంగా తలాడించింది. చాణక్య, ఇప్పుడు మనకి బంగారం పుడితే నీకు నా మీద ప్రేమ తగ్గిపోతుందా? నో, ఇంకా పెరుగుతుంది. మనకి పిల్లలు పుట్టినా మా అమ్మ తర్వాత నువ్వే నా ఫస్ట్ ప్రియారిటీ అన్నాడు చాణక్య. వాట్, మీ అమ్మ తర్వాత నేనా అని అలిగింది. అబ్బా మిథు, మళ్ళీ మొదలు పెట్టావా? ఈ రోజు మన పెళ్లి రోజు కదా, కొంచెం ముద్దు ముద్దుగా గుడ్ గర్ల్ గా ఉండవు అని మిథున గడ్డం పట్టుకుని బ్రతిమిలాడాడు చాణక్య. వీళ్ళిద్దరి గొడవ ఇప్పుడు అప్పుడే ఆగదు గాని మొగుడు పెళ్ళాల మధ్యలోకి ఎవ్వరూ వెళ్ళకూడదు అంటారు. అందుకే నేను వచ్చేసాను, మీరు వచ్చేయండి. శుభం.